ఉన్నత విద్యా విధానంలో సమూల మార్పులు అవసరమని తెలంగాణ మేధావుల వేదిక అభిప్రాయపడింది. ప్రభుత్వ ప్రైవేట్ డిగ్రీ కాలేజీల్లో విద్యా విధానం వేర్వేరుగా ఉండడంతో ప్రభుత్వ కాలేజీల్లో విద్యార్థులు చేరడం లేదని మేధావుల వేదిక తెలిపింది. ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలని వేదిక రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి వీరస్వామి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. 12వ డివిజన్లో ఆంజనేయ స్వామి ఆలయంలో ఆయన కుటుంబ సమేతంగా పూజలు చేశారు. నియోజకవర్గం అభివృద్ధి వైసీపీ హయాంలోనే జరిగిందని, వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని ఓటర్లను అవినాష్ కోరారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీని భారీ మెజారిటీతో గెలిపించాలని మంత్రి శ్రీధర్ బాబు కోరారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తలు నాయకుల సమావేశంలో ముఖ్య అతిథులుగా శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు మక్కాన్ సింగ్, వివేక్ వినోద్ పాల్గొన్నారు. కేంద్రంలోని బీజేపీ, తెలంగాణలోని బీఆర్ఎస్ సర్కార్లు ప్రజలను మోసం చేశాయని మంత్రి ఆరోపించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. త్వరలో జరిగేవి జగన్ కు, పెద్దిరెడ్డికి చివరి ఎన్నికలని ఆయన అన్నారు. మరోసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు పెద్దిరెడ్డికి వయసు ఉండదని, జగన్మోహన్ రెడ్డిని జనం ఒప్పుకోరని అమర్నాథ్ రెడ్డి వ్యాఖ్యానించారు. పెద్దిరెడ్డిని ప్యాక్ చేసి వెనక్కి పంపేందుకు పొంగనూరు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. వాలంటీర్ సినిమా సక్సెస్ కావాలని డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఆకాంక్షించారు. వాలంటీర్ వ్యవస్థను మోడీ సమర్థించారన్నారు. చంద్రబాబు జీవితం మొత్తం అబద్ధాలమయమని విమర్శించారు. తిరుపతిలో వాలంటీర్ మూవీ టైటిల్ టైలర్ కార్యక్రమంలో నారాయణస్వామి, నిర్మాత రాకేష్ రెడ్డి, శ్రీ కృష్ణమాచార్యులు, స్వామీజీ పాల్గొన్నారు. వాలంటీర్లు రియల్ హీరోలని సినీ నిర్మాత వైసీపీ నేత రాకేష్ రెడ్డి వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పార్టీని స్వార్థబుద్ధులని సికింద్రాబాద్ లోక్సభ స్థానం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దానం నాగేందర్ మండిపడ్డారు. ఆ పార్టీది గురువింద గింజ మాదిరి అని విమర్శించారు. అంబర్పేటలో జరిగిన కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి విస్తృత సమావేశంలో దానం మాట్లాడారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీ వి హనుమంతరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో తనను గెలిపించాలని ప్రజలని కోరారు. రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు రామ్మోహన్ మిశ్రా విజయనగరం జిల్లాలో పర్యటించారు. జిల్లాలో ఎన్నిక నిర్వహణకు చేపట్టిన ఏర్పాట్లు, నియమావళి అమలుకు తీసుకున్న చర్యలను మిశ్రాకు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ వివరించారు. జిల్లాలో సుమారు 1,54,00,000 రూపాయల విలువగల నగదు, మద్యం, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. శాంతి భద్రతల చర్యలను ఎస్పీ దీపిక వివరించారు. బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఎమ్మెల్యే ఏలూరు సమక్షంలో చిండగంజా మండలం పెద్దగంజాకు చెందిన 500 కుటుంబాలు టీడీపీలో చేరాయి. ఆ కుటుంబాలకు ఏలూరు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. టీడీపీలో చేరిన వారిలో సర్పంచులు నక్కల కృష్ణ, సైకం మణి తదితరులు ఉన్నారు. రాజకీయ లబ్ధి కోసం కొన్ని పార్టీ గత ప్రభుత్వంపై బురద జల్లే యత్నం చేస్తున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ యాదవరెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల కోడ్ రావడం వల్ల గజ్వేల్లో డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు సరైన న్యాయం చేయలేకపోయామన్నారు. ఎన్నికల తర్వాత లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామన్నారు యాదవరెడ్డి. ఎంపీ మిథున్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి పిచ్చి పట్టినట్లు మాట్లాడుతున్నారని రాజపేట కూటమి ఎంపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఏపీ విభజనకు కారణం కిరణ్ కుమార్ రెడ్డి అన్న మిథున్ రెడ్డి పెద్దిరెడ్డిపై ఫైర్ అయ్యారు. ఆయన రాజంపేటలో జరిగిన బీజేపీ, జనసేన, టీడీపీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి విజయం తథ్యమని చెప్పారు నల్లారి. వైసీపీలో ఎలాంటి ప్రాధాన్యత లేదని, స్టిక్కర్ ఎమ్మెల్యేగా ఉండలేక బయటకు వచ్చినట్లు నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్దర్ చెప్పారు. నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే అయిన తనపై మరొకరిపై పెత్తనం అప్పగించడం వల్లే టికెట్ వద్దని చెప్పి వైసీపీ నుంచి వచ్చేశానని చెప్పారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ఓల్డ్ బోయినపల్లి డివిజన్లో రోడ్ షో నిర్వహించారు. ఈటెలకు ఓల్డ్ బోయినపల్లి డివిజన్ మహిళలు బోనాలతో ఘన స్వాగతం పలికారు. ఈటెల రోడ్ షోలో వేలాది మంది బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రోడ్ షో కారణంగా ట్రాఫిక్ స్తంభించింది. శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబ, మల్లికార్జున స్వామి ఆలయాలు, పరివార ఆలయాల హుండీలను లెక్కించారు. మల్లన్న దేవాలయానికి గాను 3,87,52,761 రూపాయల ఆదాయం వచ్చిందని ఈవో పెద్దిరాజు తెలిపారు. గత 15 రోజుల్లో భక్తులకు నగదులు కానుకగా సమర్పించినట్లు ఈవో వెల్లడించారు. 263 గ్రాముల 900 మిల్లీగ్రాముల బంగారం, 9 కిలోల 700 గ్రాముల వెండి, విదేశీ కరెన్సీ లభించిందని చెప్పారు.
ఎస్సీ ఎస్టీ బీసీల ఓట్లు వేయించుకున్న జగన్ వారి సమస్యలు పరిష్కరించలేదని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు. దళిత డాక్టర్ సుధాకర్ను ఎలా హింసించారో అందరికీ తెలుసని చెప్పారు. దళిత డ్రైవర్ డెడ్ బాడీని ఎమ్మెల్సీ డోర్ డెలివరీ చేసిన వైనం ఆయన గుర్తు చేశారు. టీడీపీ పవర్లోకి రాగానే నీటి సమస్య తీరుస్తామని హామీ ఇచ్చారు. జగిత్యాలలో మంచినీళ్ల బావి వద్ద చాయ్ పే చర్చ కార్యక్రమంలో ఎంపీ అరవింద్ పాల్గొన్నారు. జగిత్యాల మీదుగా 4100 కోట్ల ఖర్చు హైవే రోడ్డు వెళుతుందని అరవింద్ చెప్పారు. డైలీ బాంబే ఢిల్లీ రైలు సౌకర్యంతో పాటు జగిత్యాల నుంచి మంచిర్యాల రైలు కనెక్ట్ చేస్తానని ఆయన వాగ్దానం చేశారు. ఇందూరుకు పసుపు బోర్డు తెచ్చిన ఘనత తనదే అని చెప్పారు.